నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. వర్షాకాలం దృష్ట్యా ఏజెన్సీలోని అన్ని గ్రామాలలో వైద్యాధికారుల పర్యవేక్షణ ఉండాలి. బుట్టాయిగూడెంలోని కరాటం రంగనాయకమ్మ పిహెచ్సి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే చెర్రి బాలరాజు సూచన. బకాయి వేతనాల కోసం సమ్మెబాట పట్టిన జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు. తక్షణమే బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్. సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు ఐక్యంగా పునరంకితం కావాలి. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు పిలుపు. జంగారెడ్డిగూడెం బైనేరు తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమాసహిత రామలింగేశ్వర స్వామి ఆలయానికి సరైన రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ఆలయ అర్చకులు మేటూరి వెంకట సుబ్రహ్మణ్య రవితేజ శర్మ విజ్ఞప్తి. రానున్న వర్షాకాలం దృష్ట్యా ఏజెన్సీలోని అన్ని గ్రామాలలో వైద్యాధికారుల పర్యవేక్షణ ఉండాలని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు సూచించారు. బుట్టాయిగూడెంలోని కరాటం రంగనాయకమ్మ సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కావున ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలన్నారు. ముఖ్యంగా వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ ఆసుపత్రికి వన్నె తెచ్చే విధంగా కమిటీ సభ్యులు వైద్యాధికారులు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కరాటం శ్రీకాంత్, కరిమకొండ శివాజీ, కరాటం జయశిరీష తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇది ఏజెన్సీకి ఇక్కడ ముఖద్వారం, ఇది బుట్టాయిగూడెం. ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి పైన ఉండేటువంటి గుడేళ్ళు ఉండేటువంటి అనేక మంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు. ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి, వారికి ఎప్పుడు కూడా ఎలాంటి అసౌకర్యం కల్పించుకోకుండా చూడాలని ఎప్పటికప్పుడు మేము డాక్టర్స్ కానీ సూపరింటెండెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు కానీ మేము చెప్పడం జరుగుతుంది. మేము గెలిచిన తర్వాత ఇది 4వ సారి అనుకుంటే ఇక్కడ విజిట్ చేయడం. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎక్కడా కూడా వైద్య సదుపాయం సరిగ్గా లేక అనేక గ్రామాల్లో గుడేల్లో అనేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీనిపై ఏదైతే వైద్య సదుపాయంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకించి నేనే అనేక హాస్పిటల్స్కి విజిటింగ్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా బుట్టాయిగూడెం మండలంలో బుట్టాయిగూడెం ఇక్కడ సెంటర్ పాయింట్లో ఈ హాస్పిటల్కి అన్ని ఎక్విప్మెంటు అన్నీ కూడా మంచి సదుపాయాలు, మంచి మంచి డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. మేము డాక్టర్స్కి చెప్పేది ఒకటే, ఇక్కడ నుంచి మీరు రిఫర్ చేసే ముందు మీరు చేయవలసినటువంటి ట్రీట్మెంట్ ఖచ్చితంగా మీరు చేయాలి. బకాయి వేతనాల కోసం జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టారు. విధులు బహిష్కరించి ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రి వద్ద బుధవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ మండల గౌరవ అధ్యక్షులు జేవి రమణరాజు మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులకు గత 3 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం జరగలేదన్నారు. దీంతో సమ్మెబాట పట్టామని తెలిపారు. తక్షణమే వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం శానిటరీ సూపర్వైజర్ బూరుగు సంజీవరావు మాట్లాడుతూ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో 23 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నామన్నారు. తమకు గత 3 నెలలుగా కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదన్నారు. దీంతో కుటుంబ పోషణ కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు, మండల కార్యదర్శి కుంచె వసంతరావు, నాయకులు వేముల రాజు, మేరీ చంద్రకళ, దయామణి, జె దుర్గారావు, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు ఇవ్వని కారణంగా 10 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము. ఆ ఎన్ని ధర్నాలు చేసినా, సమ్మెలు ఏం చేసినా కానీ మాకు జీతాలు వేయలేదు. ఈ రోజున అన్ని పనులన్నీ మానుకొని ఈ రోజున సమ్మెకి దిగాము. ఆ సమస్యల పరిష్కారం అయ్యేదాకా కూడా ఈ సమ్మె కొనసాగుతుందని
డిమాండ్ చేస్తున్నాము. దాంతోనే పాటుగా ఇప్పుడు ఉన్న స్కూళ్ళు, ఒక పక్కన స్కూళ్ళు ఫీజులు కట్టాలి, ఓ పక్కనే మాకు వచ్చేదే 11,800 జీతం వస్తుంటే అది 3 నెలలు ఆపడం వల్ల ఇంట్లో ఇబ్బందులు పడుతున్నాము. దానికి తోడు స్కూల్ బుక్స్ కొనాలన్నా, స్కూల్లో జాయిన్ చేయాలన్నా ఫీజులు కట్టాలి. దానికి ఏమి చుట్టుపక్కల కనీసం కిరాణా కొట్టేవాడు కూడా అరువిస్తలేదు. ఒక నెల అంటే 15 రోజులు అంటే అరువిస్తారు, కానీ 3 నెలలు రూపాయి కూడా ఇవ్వకుండా ఆ కిరాణా కొట్టేవాడిని అడుగుతుండే లేదు. కొన్ని రోజులు పస్తులు ఉంటున్నాము. ఇటువంటి బాధాకరమైన విషయాన్ని ఆ కాంట్రాక్టర్ తెలుసుకుని ఇప్పటికైనా 3 నెలల జీతం వేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. మేము మొత్తం 23 మంది వర్కర్స్ అండి. మాకు 3 నెలల నుంచి జీతాలు పెండింగ్ ఉన్నాయండి. అదిగా పిఎఫ్లు కూడా పెండింగ్ ఉన్నాయి. అయితే మాకు 3 నెలల నుంచి కూడా మేము అధికారులను కలిసాము, కాంట్రాక్టులుగా విన్నవించుకున్నాము, అందరికీ చేసామండి. కానీ ఎటువంటి స్పందన లేదు మాకు. అయితే మేము 10 రోజుల నుంచి ధర్నా చేస్తున్నామండి జీతాల కోసం. ఎటువంటి కాంట్రాక్ట్ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. సరే, ఈ రోజు నుంచి మా యూనియన్ ప్రెసిడెంట్ గారు కృష్ణమాచార్యులు గారి ఆదేశాల మేరకు మేము పూర్తిగా సమ్మెలో దిగుతున్నామండి. ఎందుకంటే వర్కర్స్కి వచ్చేది 12,000 రూపాయల జీతం అండి. ఈ జీతాలు కూడా 3 నెలలు పెండింగ్లో ఉండటం వలన మాకు ఎటువంటి అసలు ఎక్కడ కూడా అరువు దొరక అప్పు పుట్టక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. పిల్లలు ఫీజులు కట్టుకోవాలి, చాలా చేయాలి. అసలు ఎటువంటి ఇబ్బంది, చాలా ఇబ్బందిగా ఉందండి మాకు. కాబట్టి తక్షణమే కాంట్రాక్టర్ గారు మొత్తం అందరూ స్పందించి మా జీతాలు 3 నెలల జీతాలు మాకు ఇప్పించాల్సిందిగా కోర్టు ప్రార్థిస్తున్నామండి. సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు ఐక్యంగా పునరంకితం కావాలని ఏపీయూడబ్ల్యూజీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం ఏపీయూడబ్ల్యూజీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కెఎస్ శంకర్రావు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో వివిధ రూపాలలో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. తక్షణమే అక్రిడేషన్ కమిటీలు నియమించాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రాష్ట్ర స్థాయిలో ఉన్న అన్ని రకాల జర్నలిస్టుల కమిటీలను నియమించాలని, ముఖ్యంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం శంకర్రావు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యలను తమ ఫెడరేషన్ ద్వారా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్టీ జబీర్, ఉపాధ్యక్షులు కె రవికుమార్, డివిజన్ కమిటీ అధ్యక్షులు పిఎన్వి రామారావు, జాయింట్ సెక్రటరీ కలపాల శ్రీనివాస్, చింతలపూడి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కె చిన్నారావు, గొల్లమందల శ్రీనివాస్, నాయకులు కె బాలసౌరి, ఎస్కే బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ నెలలో 9వ తేదీన ఒక ఆందోళన, 11వ తేదీన మన డిమాండ్స్ డే ఒకటి నిర్వహించాం. ఇక్కడ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటై సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో మనం ఆందోళన కార్యక్రమాలు ఏం చేపట్టకపోయినప్పటికీ ప్రభుత్వం దృష్టికి జర్నలిస్టుల సమస్యలని పలు దఫాల్లో తీసుకెళ్ళాం. కొత్తగా అధికారం చేపట్టిన తర్వాత అలాగే వివిధ సందర్భాల్లో చేపట్టాం. అక్రిడేషన్ కమిటీలని వెంటనే నియమించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఇళ్ల స్థలాల సమస్యతో పాటు జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చే వ్యవహారం కూడా పట్టించుకోవాలని, రాష్ట్ర స్థాయిలో అన్ని రకాల జర్నలిస్టు కమిటీలని వెంటనే ప్రభుత్వం అపాయింట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నది. దీంతో పాటుగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా మీడియాకు రక్షణ కల్పించేటువంటి పరిస్థితుల్ని, ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం చొరవ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం దిశగా మన డిమాండ్స్ డే నిర్వహించుకున్నాం. అదే సమస్యల పరిష్కారం కోసం మళ్ళీ మనం పునరంకితం అవుతూ ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయాలనేది ఆలోచన. దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ ఈ జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఈ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ సమస్యలన్నింటికి సంబంధించి చర్చించడంతో పాటు స్థానికంగా ఈ జిల్లాకు సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన సమస్యలు ఉంటే వాటిని కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలనేది ఉద్దేశం. మరి ఇక్కడ ఏజెన్సీ మెట్ట ప్రాంతమైన జగన్లో డివిజన్ కేంద్రం ఇది. ఇక్కడ జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గాను ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇబ్బందులు స్థానికంగా
మేము తెలియజేస్తాం. వీటికి పరిష్కారాలు రాష్ట్ర కార్యదర్శి గారు సూచిస్తారు. జంగారెడ్డిగూడెం శివారులోని బైనేరు తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయానికి సరైన రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఆలయ అర్చకులు మేడూరి వెంకట సుబ్రహ్మణ్య రవితేజ శర్మ కోరారు. ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రవితేజ శర్మ మాట్లాడుతూ ఆలయానికి ఉత్తరం వైపు డంపింగ్ యార్డ్ ఉండడంతో గత 3 సంవత్సరాలుగా భక్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దక్షిణం వైపు కూడా సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో మరింత ఇబ్బంది కలుగుతుందన్నారు. కావున అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ఆలయానికి సరైన రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఆలయ నూతన కమిటీని ప్రకటించారు. ఈ సమావేశంలో ఆలయ గౌరవ అధ్యక్షులు మేకా సింహాద్రి, నూతన అధ్యక్షులు ఊడా రామ్ గోపాల్, ఉపాధ్యక్షులు పెందుర్తి చంద్రశేఖర్, సెక్రటరీ కాటేపల్లి రుద్రయ్య, సభ్యుల పరస రాంబాబు, సోమగాని చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. భక్త మహాశైలందరికీ అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా, రాజకీయ నాయకులకి అందరికీ కూడా మనవి ఏమనగా, మన జంగారెడ్డిగూడెం శివారులో వేయించేసి ఉన్న బైనేరు దగ్గర వేయించేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద డంపింగ్ యార్డ్ కారణంగా గత 3 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం జరుగుతోంది. దీనిలో భాగంగా గత 6 నెలల కాలం నుండి కూడా డంపింగ్ యార్డ్ తీసేస్తున్నాము, ఇది అంతా కూడా రీసైక్లింగ్ చేయాలి అని చెప్పి ఒక మిషన్ అనే దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారు. ఆ మిషన్ వచ్చినప్పటి నుంచి కూడా భక్తులు ఎవరూ కూడా ఆలయంలోకి విచ్చేయడానికి లేకుండా ఉత్తరం వైపున స్వామివారికి ఉత్తర భాగంలో రోడ్డు ఉంది. ఈ రోడ్డు భాగాన మొత్తం బ్లాక్ చేసేసి మొత్తం కనీసం నడవడానికి కూడా దారి లేనటువంటిగా ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఎదుర్కొంటున్నాము. అదేవిధంగా ఆలయానికి దక్షిణ భాగంలో మట్టి రోడ్డు కూడా తవ్వేసి ఎలా పడితే అలా గుంటలు అది అయిపోయి వర్షాకాలం వస్తే కూడా భక్తులందరూ కూడా జారి పడిపోతున్నటువంటి పరిస్థితులు. అది కాకుండా దక్షిణ భాగంలో టైర్ల ఫ్యాక్టరీ వచ్చి ఇక్కడి నుంచి వచ్చేటువంటి కలుషితము వల్ల చాలా ఇబ్బందులు ఆలయంలో ఉన్నటువంటి అర్చకులం కానీ, వచ్చేటువంటి భక్తులు కానీ ఎలర్జీలతోటి వాటితోటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఓ పక్కన ఉత్తరం వైపున డంపింగు, రెండో పక్కన వచ్చేటప్పటికి టైర్ల వల్ల ఆలయానికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. దీనివల్ల భక్తులందరూ కూడా ప్రతి వారము, సోమవారము, శనివారము వచ్చేటువంటి భక్తులందరూ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కావున ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి మాకు ఈ ఆలయం దగ్గరికి వచ్చి విచ్చేసి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించి స్వామివారి దగ్గరికి రావడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారి మార్గాన్ని అనేదాన్ని ఏర్పాటు చేసి మా అందరికీ కూడా సహకరించాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. ఆలయానికి ఇవాళ నుంచి కూడా కొత్త కమిటీ అన్నది ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కమిటీలో భాగంగా ప్రెసిడెంట్గా ఉడా రామగోపాల్ గారిని, వైస్ ప్రెసిడెంట్గా పెందుర్తి చంద్రశేఖర్ గారిని, సెక్రటరీగా కాటేపల్లి రుద్రయ్య గారిని, మెంబర్గా పరస రాంబాబు గారిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక 2-3 కమిటీ మెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పైనుంచి ఆలయం కూడా మనకి నూతనంగా మళ్ళీ పైన చేయించవలసినటువంటి శిఖరాలు ఇవన్నీ కూడా ప్రారంభం జరుగుతున్నాయి రేపటి నుంచి. కావున 50 మంది కూడా ఈ విషయాన్ని గమనించగలరు. జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కేవీ రమణ పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు జాతీయ కమిటీ ప్రచురించిన సమ్మె కరపత్రాలను బుధవారం జంగారెడ్డిగూడెంలోని ధర్మన్న స్మారక భవనంలో నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేవీ రమణ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసిన ప్రయోజనం కలగలేదన్నారు. దీంతో జూలై 9వ తేదీన సార్వత్రిక సమ్మె తలపెట్టామన్నారు. ఈ సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం వెంకటరెడ్డి, సిహెచ్ ప్రసాద్, సిహెచ్ జగన్, వై సూరిబాబు, కానూరు సోమరాజు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరపాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. ఇది కార్మిక వర్గం జయప్రదం చేయాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు అనుబంధ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఇప్పుడు రోజుకి 8 గంటలు మనం పనిచేస్తున్నాం. అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా రోజుకి 8 గంటల పని విధానం అమల్లో ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చింది. దాంట్లో విశాలకరమైనది ఏంటంటే రోజుకి 12 గంటలు పనిచేయాలని చెప్పి ఆ చట్టంలో ఉంది. దాన్ని
ఆమోదించాలి, అమలు చేయాలని చెప్పి కేంద్రం చూస్తుంది. అయితే ఇదే సందర్భంగా రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా రోజుకి 10 గంటలు పనిచేయాలని చెప్పి మహిళలు రెస్ట్ 6 గంటల తర్వాత రెస్ట్ తీసుకోవాలి, చీకట్లో కూడా మహిళలు పనిచేయాలని చెప్పి కొత్త చట్టం తెచ్చింది. ఇది దుర్మార్గమైంది. రోజుకి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, అలాగే స్కీమ్ వర్కర్లు, ఆశా, అంగన్వాడీ తదితర స్కీమ్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి, మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి పర్మనెంట్ వ్యవస్థ చేయాలని చెప్పి, కార్మికులకు, అసంఘటిత రంగ కార్మికులకు పని భద్రతతో కూడిన చట్టం చేయాలని, అదేవిధంగా ఫోటో యూనియన్ కానీ ఇతర యూనియన్లు కానీ వారికి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య డిమాండ్ చేస్తూ కేంద్ర కమిటీ విడుదల చేసిన కరపత్రాన్ని ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. కౌలు రైతులకు, ఉద్యానవన పంటలకు, పాడి రైతులకు రుణాలు మంజూరులో అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని బ్యాంకర్లను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ రుణాలు, పీఎం సూర్యగర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమిపై సాగు చేస్తూ CCRC కార్డు గల కౌలు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని, ఇదే సమయంలో ఉద్యాన, పాడి రైతులకు అవసరమైన రుణాలు మంజూరుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పాడి పశువులకు సంబంధించి సంబంధిత రైతుల నుంచి దరఖాస్తులు పశుసంవర్ధక శాఖ సేకరించి బ్యాంకర్ల ద్వారా రుణాలు అందించడంపై చొరవ చూపాలన్నారు. కోకో ఆయిల్ ఫామ్ కు సంబంధించి పోస్ట్ హార్వెస్టింగ్ ప్లాట్ఫామ్ నిర్మాణాలు తదితరాలకు సంబంధించి సబ్సిడీపై రుణాలు అందించడంలో బ్యాంకర్లు ముఖ్య పాత్ర పోషించాలన్నారు. ఈ సమావేశంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ శ్రీనివాసరావు, RBI AGM అభిషేక్ రాజ్, LDM డి నీలాద్రి, నాబార్డ్ DD MP అనిల్ కాంత్, DRDA PD R విజయరాజు తదితరులు పాల్గొన్నారు. So that we wanted next time the loans should be how many agriculture loans have been given, so how many farmers and how much amount, how many CCRC cards given, how much this animal husbandry loans are given, because now this government is fully into this. We already this action plan is approved. We are basically improving the milk production. We are going to open a lot of poultry units and a lot of people will be coming to you for loans. It is separately reviewed directly by the honorable CCRC cards. These are 3 things which they told us as a priority for this year. So accordingly, cultivation or this is for the sheep. Yes, different product code is there. So we can see that that can be seen in the CBS. Yes, different product. Animal husbandry, there is a huge complaint, especially from the sheep farmers, that the loans are not being sanctioned and all. Please don't take. Both belongs to the short-term loan only. Okay, that is point number 1. Now coming to the horticulture, you have any issue in the horticulture? Actually, last time we have ICC guidelines work settled on the matter. So last time settled. So they are moving. You cannot fix all these rules. No, that is not a culture here only for the sheep farm. There is not even a scheme to have a sheep shed also. No sheep, you are not doing. You are doing only cattle, cow sheds. Only gokals. Dwama unnaya? Dwama, somebody is here? Are you sure? So also it cannot be like mandatory that you need to have a shed, because that is not in our culture. For sheep we don't maintain sheds. Only under NLM category only we have need in a shed. NLM category. Here we are.
పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. అధునాతన టెక్నాలజీతో ఏలూరు పోలీస్ శాఖకు 17 మోటార్ సైకిళ్లు కేటాయించబడ్డాయి. వీటిని ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయం వద్ద ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు. అదేవిధంగా ఈ మోటార్ సైకిల్ను నడిపి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ ఈ మోటార్ సైకిల్ ద్వారా 112 సేవలను సత్వరమే అందించవచ్చునన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, VIP బందోబస్తులకు వినియోగిస్తామన్నారు. ఇదే మాదిరిగా టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళతామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 112 మరియు మన ట్రాఫిక్ సేవలు ప్రజలకి చాలా అత్యవసరమైనవి, చాలా ఉపయోగకరమైనవి. ఎక్కువ మంది మనుషులకి, ప్రజలకి పోలీసులతోటి అనుసంధానించేవి ఈ 2 సేవలు. ఈ 2 సేవల్ని ఇంకా మంచిగా ప్రజలకి చేరువుగా తీసుకురావడానికి గవర్నమెంట్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ఆనరబుల్ CM సార్, హోమ్ మినిస్టర్ మ్యామ్ అండ్ DGP సార్ have given ఆల్మోస్ట్ ఒక 17 బైక్స్ మనకి కొత్త అధునాతనమైన బైక్స్ అందించడం జరిగింది. ఈ బైక్స్ మన 112 సేవలు త్వరగా అందించడానికి, ఆ సీన్కి త్వరగా రీచ్ అవ్వడానికి, అంతేకాకుండా అత్యవసరమైన సేవలు ట్రాఫిక్ రెగ్యులేషన్ కావచ్చు, ఏదైనా బందోబస్తు VIP సెక్యూరిటీ టైంలో కూడా ట్రాఫిక్ క్లియరెన్స్, రోడ్ ఓపెనింగ్ కానీ కూడా చాలా చక్కగా ట్రాఫిక్ లైట్స్, హెవీ సైరన్స్, పోలీస్ ప్రెజెన్స్ని ఇనుమడింపు చేయడానికి ఈ వాహనాలు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి. మనకు తెలిసిందే, తక్కువ మంది పోలీస్ తోటి అడిషనల్ ఎక్విప్మెంట్, అధునాతనమైన ఎక్విప్మెంట్ తోటి ఇంకా బెటర్ పోలీసింగ్ ఎలా చేయొచ్చు అనేది కూడా ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఈ బండ్లు వాడడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మన దగ్గర ఉన్న పాత 70 బైక్స్ కూడా ఈ సైరన్స్ అన్ని యూజ్ చేసుకొని నైట్ పెట్రోల్ విజిబిలిటీ పెంచడానికి, దొంగల్లో ఒక డిటరెన్స్ క్రియేట్ చేయడానికి అది వర్కౌట్ చేశాము. దానిలో జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు విశిష్ట పూజలు జరిపారు. స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాకాలం దృష్ట్యా ఏజెన్సీలోని అన్ని గ్రామాలలో వైద్యాధికారుల పర్యవేక్షణ ఉండాలి. బుట్టాయిగూడెంలోని కరాటం రంగనాయకమ్మ PHC అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే చెర్రి బాలరాజు సూచన. బకాయి వేతనాల కోసం సమ్మెబాట పట్టిన జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు. తక్షణమే బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్. సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు ఐక్యంగా పునరంకితం కావాలి. APWJF జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు పిలుపు. జంగారెడ్డిగూడెం బైనేరు తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమాసహిత రామలింగేశ్వర స్వామి ఆలయానికి సరైన రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ఆలయ అర్చకులు మేటూరి వెంకట సుబ్రహ్మణ్య రవితేజ శర్మ విజ్ఞప్తి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.